ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంచిర్యాలలోని మాతా శిశు హాస్పిటల్లో మహిళల ఆరోగ్య రక్షణలో కీలకమైన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పురపాలక మేయర్ శ్రీ ధరణి మధుకర్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి రమ్య మహేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే స్థానిక కార్పొరేటర్లు సత్యవతి శ్రీనివాస్ గారు, శ్రీలక్ష్మి గారు కూడా హాజరయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ వేదవ్యాస్, అలాగే డాక్టర్ భీష్మ గారి చేతుల మీదుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో 99 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్లు, కరపత్రాలు వ్యాధులను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఈరోజు కేజీబీవీ నస్పూర్ గర్ల్స్ హై స్కూల్ మరియు మైనారిటీ స్కూల్కు చెందిన మొత్తం 30 మంది బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ప్రతి బాలిక వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తూ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్రామాల్లో తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు, అలాగే మహిళా సంఘాలకు డిఆర్డీఏ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వ్యాక్సిన్కు ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా చిన్న వయసులోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు. నేటి బాలికల రేపటి పౌరులు అని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అనిత. నేను మంచిర్యాల జిల్లా డిఎంఎన్హెచ్ఓగా చేస్తున్నాను. ఈరోజు ఎంసీహెచ్ గోదావరి రోడ్డులో ఉన్నటువంటి ఎంసీహెచ్లో 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరం జరుగుతున్న ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పెపిల్లోమా వైరస్ అనే ఒక క్రిమి వలన ఆడవారికి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్లో ఆడపిల్లలకి రాకుండా ఉండడానికి ఈ టీకా 14 సంవత్సరాలు నిండిన అలాగే 15వ సంవత్సరం జరుగుతున్న ఆడపిల్లలకి ఈరోజు ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ మేయర్ గారు మరి వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ క్రిమి వలన 4 రకాల క్రిములు అన్నమాట. హెచ్పివినే 4 రకాలు. ఈ 4 రకాలు వలన క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అన్నమాట. సో మన జిల్లాలో 8,184 మంది పిల్లలు ఉన్నారు, బాలబాలికలు. సో ఈ కానీ ఓన్లీ ఫర్ గర్ల్స్ వీఆర్ గివింగ్ అనమాట. మగపిల్లలకి కాదు, ఆడపిల్లలకి మాత్రమే గవర్నమెంట్ సప్లై చేసినటువంటి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఈరోజు ఇక్కడ ఎంసీహెచ్లో, అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు లక్సెట్పేట సిఎస్సిలో, అదేవిధంగా బెల్లంపల్లి ఏహెచ్లో, అలాగే చెన్నూరు ఏరియా హాస్పిటల్స్లో కూడా ఈ టీకా కార్యక్రమం అనేది ఈరోజు జరుగుతుంది. సో ఇప్పుడు మరి ఒక 4 పిల్లలకి వేయడం జరిగింది. అరగంట అబ్జర్వేషన్లో ఉన్నారు. ఫస్ట్ 2 పిల్లలు కూడా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. కాబట్టి తల్లిదండ్రులు మీ అనుమతితో డే స్కాలర్స్గా ఉండే పిల్లల్ని దయచేసి టిఫిన్ పెట్టి తీసుకొని రావాలన్నమాట, వ్యాక్సిన్ చేయించుకోవాలి అనుకుంటే. అదేవిధంగా వేసిన తర్వాత కూడా ఒక అరగంట సేపు అబ్జర్వేషన్లో పెట్టి మేము చైల్డ్కి ఏమి అవ్వలేదు అనుకున్నాక మేము పంపిస్తాము. కానీ ఈ టీకా ఫిబ్రవరి 28వ తారీఖు నాడు హైదరాబాద్లో కోటి హాస్పిటల్లో గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. లాంచ్ టైంలో వేసిన పిల్లలకి ఇప్పుడు జరిగే పిల్లలు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఎటువంటి భయం కూడా పెట్టుకోవద్దు. తల్లిదండ్రులు, పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ధైర్యంగా వచ్చి ఈ టీకా వేయించుకోవాలి. ప్రైవేట్లో కొంటే ఈ టీకా విలువ 5,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఈ టీకా సప్లై చేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత వేసిన తర్వాత
కోవిడ్కి సర్టిఫికేట్ ఎలా ఉందో అదే విధంగా హెచ్పివి వ్యాక్సిన్ వేసిన తర్వాత కదా యూవిన్ పోర్టల్లో ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆడకు. సో లైఫ్ లాంగ్ వారికి ఆ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. సో ఈ టీకా వల్ల ఫ్యూచర్లో వారు హెల్తీగా ఉంటారు, గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ మేము ఈ ఆడపిల్లలకి వేయించుకోవాలని నేను కోరుకుంటున్నాను వైద్య శాఖ. థ్యాంక్ యూ. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అధికారులకి, ఇతర ప్రజాప్రతినిధులకి ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సో హెచ్పివి వ్యాక్సినేషన్ సంబంధించిన మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే కూడా ఉన్నాయి. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే టెక్నికల్గా కాకుండా నార్మల్గా జరుగుతుంది. హెచ్పివి వ్యాక్సినేషన్ మనకి ఏమైనా సర్వికల్ క్యాన్సర్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉన్నాయి దానికి ప్రివెంట్ చేయగలుగుతారు. దాంతో పాటు రకరకాల సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ సంబంధించిన కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, దాంట్లో కూడా ఇది పనికి వస్తుంది. సో యాక్చువల్గా ఎవరైనా తీసుకోలేరు వాళ్ళు తీసుకోవచ్చు, ఎవర్ హ్యావ్ మోర్ దెన్ 14-15 years ఆఫ్ ఏజ్. కానీ ఇప్పుడు మనము 14 year పూర్తి అయిపోయిన వాళ్ళు 15 year రన్నింగ్ వాళ్ళకి మనం ఇస్తున్నాం. బికాజ్ దట్ ఈస్ ద మోస్ట్ అంటే ఇది ఐడియల్ ఏజ్ ఆఫ్ టేకింగ్ వ్యాక్సిన్. ఇది ఇప్పుడు ఖచ్చితంగా మనం తీసుకుంటే అంటే లైఫ్లో అన్ని రకాల థ్రెట్ ఏమైనా ఉన్నాయంటే తగ్గిపోతుంది. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఫ్రీ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి స్టార్ట్ అయింది. కానీ ఈ వ్యాక్సిన్ సంబంధించిన ఇవ్వడానికి ఇద్దరు పేరెంట్స్ ఉండాలి మనతో పాటు. వాళ్ళకి ఫార్మల్ కన్సెంట్ తోటి మాత్రమే ఈ వ్యాక్సిన్స్ ఇస్తాము. వ్యాక్సిన్ సేఫ్. ఐ థింక్ ఇప్పుడు కాదు, ఐ థింక్ 6-7 years వ్యాక్సిన్స్ పనికి ఉన్నాయి. ఇప్పుడు మాస్ స్కేల్లో మన వ్యాక్సినేషన్ అయిపోతుంది. సో వ్యాక్సినేషన్ ఇస్తే వ్యాక్సిన్లో ఎలాంటిగా సైడ్ ఎఫెక్ట్స్ అట్లా దానికి ఎలాంటిగా డౌట్స్ అనేవి లేవు. ఇంకా దాంతో పాటు వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా కూడా ఉన్నాయి. సో ఈ రెండు ప్రూఫ్ అయిపోయిన తర్వాత లార్జ్ స్కేల్ ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ వ్యాక్సినేషన్ ఎవరికి 14 years పూర్తి అయితే 15 yearsలో రన్నింగ్ ఉన్న వాళ్ళు అందరూ దానికి వాడాలి. మనం 4 ప్లేస్లో చేస్తున్నాం. ఒకటి MCHలో, ఒకటి చెన్నూరులో, ఒకటి బెల్లంపల్లి, ఒకటి లక్షటిపేట CHCలో. ఈ అన్ని ప్లేస్లో చేస్తున్నాము. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావాల్సింది వాళ్ళు మనకి ట్రైన్డ్ మెడికల్ ప్రొఫెషనల్ కరెక్ట్ మెడికల్ సూపర్విజన్లో మనం ఇస్తాము. దానికి ఎలాంటి ఇబ్బంది లేవు, దాని నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్గా అందరూ తీసుకోవచ్చు. సో మన స్కూల్స్లో, హాస్టల్స్లో అవగాహన పెంచుకొని వాళ్ళకి పేరెంట్స్తో పాటు పిలిచేసి మనం వ్యాక్సినేషన్ చేస్తాము. మనకి నెక్స్ట్ 30 daysలో అవకాశంస్ ఉన్నాయి. ఆ టైంలో అందరూ ఈ మంచి అవకాశంకి వాడాలి. అండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ ప్రోగ్రామ్స్లో అందరూ పాల్గొనవచ్చు. సో దట్ ఒక సెపరేట్గా ఏమైనా ఉమెన్స్కి హెల్త్ ఇష్యూ, ఈ సర్వికల్ సంబంధించిన డిజీజ్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉన్నాయి దానికి మనం తగ్గించి నియర్ టు 0 తీసుకురావాల్సింది. ఆ ఆలోచనతోటి ఒక హెల్తీ ఉమెన్ తోటి కూడా హెల్తీ సమాజం నిర్మాణం అవుతుంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మేము అందరూ ముందుకు పోతాం. అండ్ ఐ హోప్ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా మా తరఫున థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అలంకరించిన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరియు డాక్టర్కి, మరియు ఈ మేనేజ్మెంట్కి, హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా అవగాహన చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంత ఎర్లీ ఏజ్లో అంటే ప్యూబర్టీ అరౌండ్ ప్యూబర్టీ ఏజ్లో వేస్తే కనుక దీనికి దీర్ఘకాలికం అంటే క్యాన్సర్ డెవలప్ కావడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఈ 15-20 సంవత్సరాలు క్యాన్సర్ నిరోధించడానికి ఈ టీకా పనిచేస్తుంది. ఈ టీకా తీసుకున్న వాళ్ళల్లో 5 సంవత్సరాల పాటు పరిశోధించిన తర్వాత కనుక్కున్నది ఏంటంటే ఈ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు ఈ క్యాన్సర్ ఎదుగుదల అనేది నిరోధించబడిందని తెలుస్తుంది. దీన్ని తల్లిదండ్రులందరూ అత్యంత ఖరీదైనటువంటి వ్యాక్సిన్లలో ఖరీదైనటువంటి వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ను నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి మన మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్స్కు, డిప్యూటీ మేయర్ గారికి నా యొక్క నమస్కారాలు. అలాగే DMHO గారు వాళ్ళ ఫీల్డ్ అంతా వాళ్ళ టీం అంతా వెతికి పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడము నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించినందుకు. అలాగే
ప్రపంచవ్యాప్తంగా ఈ టీకాలు అన్ని దేశాలు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. మన దేశంలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి అందరూ కృషి చేయాలని కోరుతూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ వారు తీసుకున్న మంచి టీకా HPVకి సంబంధించిన టీకాలు 99 రోజులు నిర్వహించాలని చెప్పేసి వీళ్ళు భావించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మాతా శిశు ఆసుపత్రి మంచిర్యాలలో ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఈ రోజున నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న డాక్టర్స్ అందరికీ, పేరెంట్స్కి, పిల్లలకి, మరి వేదిక పైన ఉన్న డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, డాక్టర్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఏదైతే కొన్ని గైడెన్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారంగా వీళ్ళు HPV టీకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క టీకాని ప్రతి ఒక్క మహిళా సోదరిమణి, ముఖ్యంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలందరూ కూడా ఈ యొక్క టీకాను వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏదైతే గర్భాశయం సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, దానికి సంబంధించిన క్యాన్సర్ కావచ్చు రాకుండా ఉండడానికి ఇది అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి పేరెంట్స్ కావచ్చు, పేషెంట్స్ కావచ్చు అవగాహన కల్పించి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా మందికి తెలియదు, ఈ రోజే మొదలవుతుంది కాబట్టి 99 రోజులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, MCCలో ఇక్కడ కావచ్చు, మరియు మిగతా కాన్స్టిట్యున్సీ జిల్లా వైజ్గా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో దీనిపైన అవగాహన కల్పించి, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా మీరు ఒకసారి రివ్యూ తీసుకొని వీటిపైన అవగాహన కల్పించి మహిళా బాలికలు ఎవరెవరైతున్నారో వాళ్ళకి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వ్యాక్సిన్ అందే విధంగా